హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకోసానికి అయితే మంచి వీడియో అయితే తీశాను. మీకు నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామంది తెల్ల వెంట్రుకలతో బాధపడుతూ ఉంటారు కదా. కొంతమంది అయితే హెయిర్ కలర్ అయితే వేసుకుంటారు, కొందరైతే గోరింటాకు అయితే కలుపుకొని పెట్టుకుంటారు కదా. చాలా మంచిది గోరింటాకు అయితే. ఇక్కడ నేను పనిచేసే దగ్గర అయితే గోరింటాకు అయితే ఇలా కలుపుతానన్నమాట. మా మేడంకి అలాగే కస్టమర్స్కి కూడా ఇలాగే కలుపుకొని స్టోరేజ్ అయితే చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు అందులో ఒక ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ అవ్వడం కానీ ఇవన్నీ తగ్గిస్తాయి అన్నమాట మనం ఎర్రగడ్డ వేసినందుకు. అలాగే మెంతులు వచ్చేసి మనకు మంచి హెయిర్ గ్రోత్ని అయితే ఇస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఇవన్నీ మనకు తెలిసినోటివే అన్నమాట, ఇంట్లో ఉండే సామాన్లే అన్నమాట. మనం గోరింటాకులో వేసుకునేదానికి మంచి సులభంగా చేసుకోవచ్చు. అలా వేడి నీళ్ళు పోసిన తర్వాత పొయ్యి మీద అయితే బాగా మరిగించుకోవాలన్నమాట. ఆ వాటర్ అయితే మనకు బీట్రూట్ కలర్లో వచ్చేస్తాయి మనకు ఉడుకుతూ ఉంటే. ఆల్రెడీ చూడండి కలర్ అయితే చేంజ్ అయినాయి నీళ్ళు. ఇప్పుడైతే అందులో 2 లిప్టన్ ప్యాకెట్లు అయితే వేసాను అనమాట. అవి రెడ్ చాయ్ అంటారు కదా, అవి. అలా వేసిన తర్వాత ఇప్పుడైతే బాగా మరిగిన తర్వాత అవి పక్కన తీసి పెట్టుకోవాలి. లిప్టన్లు ఇవి వచ్చేసి నాకైతే తెలియదు, మా మేడం అయితే తెచ్చింది. వాటి పేరేంటో తెలియదు నాకు. చూడండి అవి కూడా కొద్దిగా నీళ్ళల్లో కడిగేసి అలా వేసాము. ఇప్పుడైతే మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకా బాగా ఉడికించేసుకోవాలి. హెయిర్ హెల్త్కి కూడా మంచిది అన్నమాట. ఇవి హెయిర్కి సంబంధించింది కాబట్టి హెయిర్కు మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట అది. ఇప్పుడైతే నేను 1 కిలో హెన్న అయితే తీసుకుంటాను, 1 కిలో అన్నమాట. ఎందుకంటే మా మేడం వాళ్ళు ఇద్దరు అలాగే కస్టమర్లకు కూడా కావాలి కాబట్టి ముందుగా అయితే నేను 1 కిలో అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు అవి ఉడికించినవి అయితే ఇలా పక్కగా పెట్టుకున్నాను. చూడండి కలర్ అయితే మారింది కదా, బీట్రూట్ కలర్లు అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా అవన్నీ అలా నీళ్ళలో నుంచి పక్కకి వడగట్టుకోవాలి. అలా మిక్సీ జార్లో అయితే మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే పట్టుకోండి, ఎందుకంటే వేడివేడిగా కొడితే మిషన్ అయితే పాడైపోతుంది కాబట్టి చల్లారిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది. అలాగా లిప్టన్ ప్యాకెట్లు అయితే పక్కకు తీసేసేయండి, వాటితో కూడా వేసి మిక్సీ అయితే చేయగాకండి. బాయ్స్కి లేడీస్కి అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే వైట్ హెయిర్ అనేటివి మనకు బీట్రూట్ కలర్లు అయితే వస్తాయి, ఆరెంజ్ కలర్లు అయితే రావన్నమాట. చూడండి ఇప్పుడు ఆ వాటర్ వేసేసి ఇంకా గోరింటాకులు అయితే బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కానీ ఈ గోరింటాకు వచ్చేసి ఇమాని నుంచి తెప్పించారనమాట. ఇప్పుడు అదంతా మిక్సీ జార్ పట్టుకుని మెత్తగా ఆ గోరింటాకులోనే కలిపేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్.
నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. నా హెయిర్కి కూడా అప్పుడప్పుడు నేను అప్లై చేసుకుంటాను. అప్పుడప్పుడు మా హస్బెండ్కి కూడా పెడతాను, మా సిస్టర్ వాళ్ళు పెట్టుకుంటారు. మేమందరం కూడా హెన్న అయితే పెట్టుకుంటాము. చాలా హెయిర్ అయితే స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మా మేడం అయితే ఈ మిషన్ తెచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే హెన్న కలుపుకోవడానికి సులభంగా ఉంటుందనేసి. ఉన్నవాళ్ళు దాంతో అలా కలుపుకుంటే తొందరగా అయిపోతుంది, ఇంకా లేని వాళ్ళు స్పూన్తోనే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా. చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సేమ్ మనం మిక్సీలో ఎలా అయితే మెత్తగా రుబ్బుకుంటామో అలాగ వచ్చేసింది అనమాట ఆ మిషన్తో. సౌండ్ అయితే చాలా భయంకరంగా అయితే వస్తుంది అది. ఒకసారి మీరు కూడా వినండి. ఫైనల్గా గోరింటాకు అయితే అలా కలిపేసి స్టోర్ అయితే చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఒకేసారి 2-3 కస్టమర్లు అయితే వస్తారు. ఇంకా అప్పటికప్పటికే మనం కలుపుకున్నాం అనుకో అలా రెడ్గా అయితే రాదనమాట. మనం ముందుగా కలిపి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చూడండి చాలా ఎర్రగా అయితే వస్తుంది. ఊరికే నేను టచ్ చేసినందుకే అలా రెడ్గా వచ్చింది. ఇంకా మనం 2 hours 3 hours అలా పెట్టుకుంటే చాలా రెడ్ కలర్లు అయితే వచ్చేస్తాయి. అంటే బీట్రూట్ కలర్లో అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మా మేడం వాళ్ళు అయితే కావాలనేసి అయితే చెప్పారు. చూడండి అలా డెకరేషన్ అయితే చేసుకొని ఎత్తుకోబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు ఏదన్నా వీడియో కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే వీడియో చేసి అయితే మీకోసానికి అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.